రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు భవానీ మాలలు వేసుకునే సమయం వచ్చేసింది. చాలా మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు కూడా భవానీ మాలలు వేసుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటిది మరి భవానీ మాలలు విశిష్టత గురించి, అలాగే భవానీ మాల వేసుకోవాలంటే కనుక ఎలాంటి నియమాలు పాటించాలి, ఇంకా భవానీ మాల వేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలియచేయండి. చాలా సంతోషమా. వాళ్ళ నమ్మకాలకి వాళ్ళ పద్ధతులకి మనసారా నమస్కరిస్తున్నాను. తెలుగునాట హనుమాన్ చాలీసా ఎప్పటి నుంచి చదివారో మీకు ఏమన్నా అవగాహన ఉంటే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని ఉండేది. ఒకప్పుడు అంటే హిందీ నేర్చుకోవాలి కన్నా 1940 ప్రాంతాల్లో పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోతే హైదరాబాద్ హిందీ ప్రచార సభ కూడా వచ్చింది ఒకటి. తర్వాత వేరే కారణం చేత హిందీ మీద దృష్టి పక్క వెళ్ళిపోయింది. సెకండ్ ఇయర్ సంస్కృతి అది అల్లా పెట్టిన రోజుల్లో తెలుగునాట తులసీదాసు రామాయణానికి ప్రఖ్యాతి వచ్చింది. అది కూడా కొన్నిళ్ళకి. హనుమాన్ చాలీసా కూడా అలాగే వచ్చింది. అలా మొదలైంది. మరి అయ్యప్ప స్వామి పూజలు ఎప్పటి నుంచి వచ్చాయి తెలుగునాట? మరి అంతకుముందు లేవే. 62 ప్రాంతాల్లో మొదలైంది అది. మిగిలిన రాష్ట్రాల నుంచి అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళకంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైపోయారు. మరి ఇప్పుడు ఎందుకు తగ్గిందమ్మా అది? అలాగే ఇంకోటి ఉంది, సంతోషీమాత వ్రతం వినుంటారు మీరు. ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేది. సీడీలు, క్యాసెట్లు అన్నీ కూడా వచ్చి సినిమాలు కూడా తీశారు. తప్పని నేను అంటలేదమ్మా. సంతోషీమాత మరి పాండురంగ విఠలుడి ఒక స్టేజ్ వచ్చి ఆగిపోయింది. అది సినిమాలో వచ్చింది. సినిమా విడిగా వచ్చాయి. అంటే ఇది ఎందుకు చెప్తానంటేనమ్మా, ఉత్తప్పుడేమో 33 దేవతలు దేనికండి పల్లెతమరికి అంటారు ప్రతివాడును. మరి ఇంతమంది దేవతారాధన తప్పని అంటలేదు. ఈ దేవతారాధన వేలం వెర్రిగా మొదలుపెట్టారు. అలాగే హనుమాన్ దీక్ష అన్నది ఎక్కడా లేదు. ఎక్కడుందది? కలకత్తా ప్రాంతంలో భవానీ దీక్ష, కాళీ దీక్ష అక్కడ ఉంది. అసలు దీక్షా శబ్దానికి అర్థం ఏమిటి అడగండి. జతి క్లేశ కర్మాదీన్ యజుర్వేదంలో మంత్రం ఉంది. బ్రహ్మగారు తపస్సు చేస్తూ సృష్టించట. మనుషులు సృష్టించలేకపోయాడు. ఏమైంది, ఎలా వచ్చిందనుకున్నట్ట, నేను పట్టిన దీక్షలో దోషం ఉంది అని గమనించాడు. అందుకని అలా అక్కడికి తగ్గట్లేదు. చివరికి పరమశివుడు ఆవిర్భవించిన తర్వాత ఓహో సృష్టి జరగాలంటే ఆడామగ ఉంటే తప్ప జరగదా, అర్ధనారీశ్వర తత్వం చూశాడు. అప్పుడు కుడిబుధ మీద కొట్టుకుంటే ఓ అబ్బాయి పుట్టాడు, ఎడబుధ మీద కొట్టుకుంటే ఓ అమ్మాయి పుట్టింది, మీ ఇద్దరు వాయించేసి చేయండి అన్నాడు. అందుకని స్వయంభూ మనువు ఆవిడ శతరూప మహాతల్లి. ఇలాగే దీక్ష అంటే అర్థం అది. ఇది అక్కడి నుంచి మొదలయ్యాయి. మంచిదే. భవానీ దీక్ష. భవానీ శబ్దానికి అర్థం ఏమిటి ఎప్పుడైనా గమనించావా? అది గమనించటల్లా. ఎవరా భవానీ? పార్వతీదేవి. ఎందుకు ఆవిడికి భవానీ ఎందుకు పేరు పెట్టారు? బౌడు ఆయన కదా. భవానీ ఎందుకని? పార్వతీదేవిని ఒకప్పుడు దక్ష ప్రజాపతి కూతురుగా పుడితే పరిణయం చేశాడు. కానీ విధి విధానం పాటించలేదు. ఆవిడే చెప్పింది. ముహూర్తంలో ఇచ్చేశాడు. అందుకని ఆవిడ శరీరం వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆవిడ పార్వతిగా పుట్టిన తర్వాత ఆయన కబురంపించింది, నేను నీకు తెలుసున్నదాన్నే మా నాన్న తప్పు చేశాడు, ఆ తప్పు మా హిమవంతుడు చేయకూడదు, అంచేత నువ్వు వచ్చి రాయబారం నడిపించు, పెళ్లి చూపులు ఏర్పాటు చెయ్యి, పాణిగ్రహణం చెయ్యి. ఇది కుమార సంభవంలో ఉంది, పురాణాల్లో ఉంది. అందుకని సప్తర్షులు భవానీ దీక్ష కోసం చెప్తాను మీకంతా నేను. అందుకని ఆవిడ కాస్త భవానీ అయ్యింది. భవానీ దీక్ష అంటే ఏం చేయాలన్నమాట? పార్వతీదేవి పాటించిన నియమాలు ఎంత కఠినమైనవో మీరు పాటించగలరా? మెడలో మాలలు వేసుకుంటున్నారు, మగాళ్ళు వేసుకుంటున్నారు, ఆడవాళ్ళు వేసుకుంటున్నారు. ఆ నియమాలు పాటించగలరా? ఆవిడ ఉపవాసం ఉంటుంటే పెద్దలు అన్నట్ట మా అన్నట్ట ఆవిడ్ని. తప్పిది ఉమా అయింది ఆవిడ. ఆఖరికి నేల మీద రాలిపడ్డ ఆకులు కూడా తినడం మానేసింది. నా పర్ణ భక్ష అపర్ణ అయ్యింది ఆవిడ.
అపర్ణ అని పేరు ఎందుకు వచ్చింది? అన్ని నియమాలతోటి ఉండగలిగారా? ఎవరైనా ఉంటున్నారా? లేదే. సరే, భవానీ దీక్ష మంచిదే. అంటే ఏమిటి? ఆడవాళ్ళు పాటించినట్టయితే వాళ్ళకి చక్కటి కోరిక నెరవేరడము, మంచి భర్త దొరకడము, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. ఇది ఇలాంటిది ఓ ఫెస్టివల్ ఉంది, ప్యూరిటీ అండ్ ఫెర్టిలిటీ అని చెప్పి గ్రీక్ రోడ్ అక్కడ ఉంది ఆదాయం. దాన్ని భవానీమాల వేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను. భవానీమాల వేసుకుని 15 రోజుల 40 రోజుల ఉంటుంది. అది అవ్వగానే పాత అలవాట్లన్నీ మొదలైపోతున్నాయి. ఇంట్లో మొగుడిని పట్టు చెడామడా తిట్టేవాళ్ళు కూడా భవానీమాల వేసుకుని, అంటే అలాగా మరి ఆ పాపం ఎక్కడికి పోతుంది? మాల వేసుకోవడం సరి. మాల అంటే అర్థం ఏమిటి? మా లాతి. మా అంటే సంపద, సంపద తెచ్చుకున్నది. ఎందుకు మాల ధరించాలి అంటే నేను ఫలానా సంబంధిని. హనుమంతుడు ఉన్నాడు, ఎవడు గుర్తుపట్టలే. ఎలాగరా బాబు, నాకు బ్యాండ్ లేదు, బ్యాడ్జీ లేదు, ఆధార్ కార్డు లేదు అనుకుంటున్నట్ట. చివరికి ఏమన్నాడు? దాసోహం కోసలేంద్రస్య రామస్య, నేను రాముడి దాసున్నయ్యా అని చెప్పడంలో ఉన్న గర్వం చూసేసరికి ఓహో ఇతను అదే గుర్తుపెట్టారు వాళ్ళంతా. అది విశేషం అక్కడ. మాల అంటే అర్థం ఏంటనమాట? గుర్తు. సన్యాసులు ఒక రకంగా ధరించాలి. ఇలా భవానీ మాల వేసుకుంటే తప్పేం లేదమ్మా, వేసుకోండి. శ్రద్ధగా అమ్మవారి స్తోత్రాలు చదవండి. ఇష్టం వచ్చినట్టు చదవకండి. చాలా చోట్ల వింటుంటాం మేము, లలితా సహస్రంలో ఎక్కడ పదములు ఆపకూడదు అక్కడ ఆపుతున్నారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఇది పదం. వీళ్ళు ఎక్కడ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఆవిడ సంసారంలో పడి ఉంటుందా? దుష్ట దూర దురాచార శమని అని ఉంటుంది అక్కడ. దుష్ట దూర కరెక్టే, దురాచార ఆవిడ దురాచారంలో ఉంటుందా? ఇలాంటివి చాలా ఉన్నాయి పదాలు. ఇలాగ చదవకండి దయచేసి. అమ్మవారి స్తోత్రాలు, ఖడ్గమాల ఇలాంటివి ఉన్నాయి. అవి ఎవరు చదవాలో వాళ్ళు చదవాలి, ఎప్పుడు చదవాలో వాళ్ళు చదవాలి. నియమాలు ఉన్నాయి. అవునండి, అమ్మే కదా ఆ మాత్రం ఉంది, అమ్మ అని పిలిస్తే తప్పు లేదు, నాన్న పెళ్ళమంటే దవడ మీద కొడుతున్నారు. పద్ధతి ఉంటుంది, ఎవరిని పిలిచే పద్ధతి ఉంటుంది. ఇది అంచేత భవానీ దీక్షలో తప్పేం లేదమ్మా. శుచి శుభ్రత అలవాటు అవుతుంది. ఈ శుచి శుభ్రత సంవత్సరం కూడా తర్వాత అలవాటు చేసుకోవాలి. అంత చాలా చోట్ల దీక్షలు చూస్తుంటాం. ఆ దీక్ష కాగానే అది తీసాగడ పడి కానీ అగ్గిపెట్టిందా అంటాడు. నా దగ్గర అగ్గిపెట్టి లైటర్ ఉంది అంటాడు వాడు. అంటే వాడంతకంటే పెద్ద అనమాట మహానుభావుడు. ఇలాగా అన్యాయం ఇది. ఇలాంటి దీక్షలు వైష్ణవుల్లోనూ ఉన్నాయమ్మా, లేవంట లేదు. ఇలా పబ్లిసిటీ చేసుకునే దీక్షలు కాదు అవి. ఎలా ఉంటారు వాళ్ళు? యజ్ఞం కోసం కూర్చుంటారు అంతే. అది అయ్యేదాకా తిండవుడితే తినేది కూడా పద్ధతి ఉంటుంది దీనికి. ఇది భాగవతంలో వర్ణించారు, విష్ణు పురాణం చెప్పారు దీక్షలు. అంటే అది గుర్తు పెట్టుకోండి అంతే తప్ప ఏమిటోనమ్మా ఆకలితో చచ్చిపోతున్నాను, ఏ దీక్ష ప్రభుత్వం ఏమిటో తిట్టుకుంటూ దీక్షను నీకు. అందుకనే ద్యతి క్లేశ కర్మాదీన్, నువ్వు చేస్తున్నప్పటికి వచ్చే కష్టాలను తలుచుకోవద్దు దయచేసి. అది వదిలిపెట్టి దాని పేరు దీక్ష. అది అంచేత నీ దృష్టి భగవంతుడి మీద ఉండాలి, శ్రద్ధ మీద ఉండాలి అంతే తప్ప జాగరణ చేయమన్నారు అని చెప్పి సెకండ్ షో సినిమా కెడితే ఎలాగా? ఒకప్పుడు డెక్కన్ కాలంలో దొరికేది కాదు శివరాత్రి ముందు. ఏమిటంటే ఒకే టికెట్ మీద 2 సినిమాలని అడ్వర్టైజ్ మొత్తం అంతా ఉండేది దాంట్లో. శివరాత్రి వచ్చిందంటే దాని ముందు రోజు నీ డెక్కన్ కాలం దొరకదు. వీళ్ళంతా జాగరణ చేయడం అక్కడికి వెళ్తారు అనమాట. ఇది అన్యాయం. ఇది అలాంటి దీక్షలు నిరుపయోగము. చిత్తం శివుడి మీద, మనసు చెప్పుల మీద ఉండకూడదు అంటారు మొత్తానికి. రైట్, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూసారు కదండి, భవానీ దీక్షలు సమయం ప్రారంభమైంది కాబట్టి దీక్ష ఏదైనా సరే ఏ విధంగా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా చక్కగా పాటిస్తూ దీక్ష కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ నియమాలు, ఆ మాలకి సంబంధించినటువంటి అప్పుడు పాటించినటువంటి నియమనిష్టలన్నీ కూడా జీవితంతో అలవర్చుకుంటే కనుక జీవితాంతం సంతోషంగా ఉంటారు అని గురుగారు తెలియజేస్తున్నారు. దీక్షల ప్రాముఖ్యత అది. అంటే మంచి అలవాట్లు నేర్చుకోవడం, అవి జీవితాంతం కొనసాగించడం, ఇది ముఖ్యమైన విషయం. ఇది పాటిస్తే ఏ దీక్ష చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.